దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఒక నిర్దిష్టమైన ఆధారాలతో కర్నూలు డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ చైర్మన్, లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఒక చర్చి ఫాదర్ లెటర్ రాసిచ్చాడు. ఇతను చర్చిలో మెంబర్ ఉన్నాడు. చర్చిలో మెంబర్షిప్ ఉన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాడు. దీని మీద విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కర్నూలు కలెక్టర్ గారికి పంపిస్తే, కర్నూలు కలెక్టరు కల్లూరు తహసీల్దార్ పంపించాడు. ఆంజనేయులు పంపిస్తే ఎవరైతే చర్చి ఫాదర్ ఇచ్చిన లెటరు, ఆ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ ఇస్తే వాటి మీద విచారణ చేయకుండా అద్భుతమైన ఒక హరికథ అల్లుకుంటూ ఒక మంచి సృష్టించి రిపోర్ట్ ఇచ్చినాడు. చూడండి, ఒక జిల్లా జడ్జి, డిస్ట్రిక్ట్ చైర్మన్, లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి గారు కర్నూలు కలెక్టర్ పంపించి విచారణ అంటే దీని మీద విచారణ చేయని చెప్పి ఒక ఎంఆర్ఓ పంపిస్తే ఎంఆర్ఓ నిర్లక్ష్యపు రిపోర్ట్ ఇచ్చారంటే ఏమనుకోవాలి? ఒక వ్యక్తి కోసము ఇంతమంది క్యారెక్టర్లు చంపుకుంటున్నారు. మనసాక్షి, ఆత్మాభిమానం, వ్యక్తిత్వం, తల్లిదండ్రుల పెంపకం, చదువు, ఇన్ని చంపుకొని మోసం చేసి చట్టాలను అయితే కాపాడుతామన్న చట్టాల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటే ఏమనుకోవాలి? ప్రతి ఒక్కరు న్యాయ వ్యవస్థను గౌరవించాలి, జడ్జీలను గౌరవించాలి, న్యాయ వ్యవస్థను ఎవరేమి విమర్శించకూడదు, జడ్జీలను విమర్శించకూడదు అని చెప్తున్నప్పుడు ఆ బాధ్యత సామాన్యునికైనా, సమాజంలో సామాన్యునికైనా ఈ చట్టాలు, గౌరవం, దేశం పట్ల, సమాజం పట్ల గౌరవంగా బ్రతకాలి బాధ్యత ఉండాల్సిన అధికారులకు బాధ్యత లేదు. జనవరి 26, ఆగస్టు 15 గురించి ఎంత అద్భుతంగా చెప్తారు. అందరి ముందర వేదికలు ఎక్కి చట్టాలు తెలుసుకోవాలి, బాధ్యతగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పుకున్న వ్యక్తులు ఒక జిల్లా జడ్జి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ఒక కలెక్టర్కి ఎవిడెన్స్తో పంపిస్తే విచారించకుండా నిర్లక్ష్యం చేశా అంటే ఏమనుకోవాలి? సరే, ఈ అంకం ముగిసిపోయింది. తిరిగి అప్పీల్ చేశాను. అప్పీల్ చేసే జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిఆర్ఓ, ఎంఆర్ఓ ఇంతమంది కమిటీ కూర్చొని నవంబర్ 15వ తారీఖున విచారణ చేశారు. దట్టు ఇంకొద్ది స్ట్రాంగ్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ జిల్లా జడ్జి గారు ఇస్తే, జిల్లా జడ్జి గారు కలెక్టర్కి పంపిస్తే ఏమి జరిగిందో వ్యవస్థలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు సామాన్యులనేమో కాపాడాలా, గౌరవం ఉండాలా, అందరికీ న్యాయం అందాలా, క్రమశిక్షణ ఉండాలా, బాధ్యతగా ప్రవర్తించాలి అని చెప్పి వేదికలెక్కి మాట్లాడే జాయింట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఒక జిల్లా జడ్జి గారు పంపించిన రిపోర్ట్ మీద రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు చట్టపటాయిస్తుంది? ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఎందుకు నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది? కలెక్టర్ కార్యాలయం ఎందుకు, కలెక్టర్ కార్యాలయం ఎందుకు 3 నెలల నుంచి పెండింగ్ పెట్టి మౌనం ఉంది? అక్కడ వ్యక్తి ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా? ఒక జిల్లా కోర్టు గౌరవం ముఖ్యమా, వ్యక్తులు ముఖ్యమా? చూడండి, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కు జిల్లా జడ్జి పంపిస్తే విచారణ చెప్తే ఒక ఎంఆర్ఓ, మండల్ మ్యాజిస్ట్రేటు, విశిష్టమైన అధికారంలో వ్యక్తులు లిఖితపూర్వకంగా తప్పు చేసి ఇరుక్కున్నారు. ఈరోజు దాని మీద విచారణ చేయమని చెప్తే హరికథలు చెప్తా ఉన్నారు. మరి సామాన్యుడైనా బాధ్యతగా బతకాల్సింది ఈ సమాజంలో, ఈ దేశంలో సామాన్యుడే బాధ్యత ఉండాలి. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించని చెప్పి మీ అపాయింట్మెంట్లు ఏమన్నా రాసిచ్చారా? అది కలెక్టర్ కానీ, జడ్జి కానీ, ఎంఆర్ఓ కానీ, డిఆర్ఓ ఎవరికైనా సరే మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించండి, మీ ఇష్టానుసారం ప్రవర్తించని చెప్పి మీకు అపాయింట్మెంట్లలో ఏమన్నా ఇచ్చారా? ట్రైనింగ్లోనే ఏమని చెప్పారా? మరి ఒక జిల్లా జడ్జికే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో దిక్కు లేదంటే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటి? సో మారండి, అర్థం చేసుకోండి. సమాజంలో ప్రశ్నించే తత్వం రావాలి, మాట్లాడే గుణం రావాలి. ఒక వ్యక్తి కోసం ఇన్ని వ్యవస్థలు భ్రష్టపడుతున్నాయంటే ఏ విధంగా మనం మౌనంగా ఉండాలి? ఎందుకు మౌనం ఉండాలి? సో ప్రశ్నిస్తాను, మొత్తం వాస్తవాలు బయటికి వెళ్తాను. వాడిని బజార్లో కూర్చోతో వదిలిపెట్టే ప్రశ్న లేదు. సో చూస్తున్నాం, ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి.